నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 1-3-2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:16, సూర్యాస్తమయం సాయంత్రం 6:03. తిథులు విదియ రాత్రి తెల్లవారుజామున 12:09, నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 11:22, యోగం సాధ్య సాయంత్రం 4:25, కరణము బాలవ మధ్యాహ్నం 1:43, కౌలవ రాత్రి తెల్లవారుజామున 12:09, రాహుకాలం ఉదయం 9:13 నుంచి 10:41, గుళికకాలం ఉదయం 6:16 నుంచి 7:44, యమగండం మధ్యాహ్నం 1:38 నుంచి 3:07, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:33, దుర్ముహూర్తం ఉదయం 6:16 నుంచి 7:03, అలాగే ఉదయం 7:03 నుంచి 7:50, మృతకాలం రాత్రి తెల్లవారుజాము 4:40 నుంచి 6:06, వర్జం రాత్రి 8:01 నుంచి 9:27. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం, అలాగే ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టడం, ముఖ్యంగా తల్లి సోదరి వర్గం మొదలైన వారితో ఈ రోజును చక్కగా గడపడం అనేది, వారితో కలిపి ఏదన్నా వారికి సంబంధించి ఏదైనా బహుమానాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది, అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, తద్వారా దానివల్ల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తక్కువ అవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, అలాగే అనుకోని కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల వారితో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయడం, దాంతోపాటుగా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఖర్చుల విషయంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజు చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కృత్తిక, రోహిణి, మృగశిర ఇవన్నీ కూడా ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన నక్షత్రాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ఈరోజు చాలా చాలా చక్కగా అనుకూలంగా ఉండడం, అనుకూలమైన విషయాలు వినడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, ఏదైనా ఎక్కడైనా దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన ఆహ్వానాలు, అంటే ఇంతకుముందు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా దానికి సంబంధించిన సమాచారాన్ని అందుకోవడం మంచిగా, లేదా చిన్ననాటి మిత్రులతో కానీ దూర ప్రదేశాల్లో విదేశాల్లో ఉండే ముఖ్యులైన ఆత్మీయులతో కానీ ఈ రోజున మంచిగా స్పందించి వారితో టెలిఫోనిక్గా మాట్లాడుకోవడం లాంటివి, వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారి ద్వారా బహుమానాలు అందుకోవడం మొదలైన వాటికి మంచిగా ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. వీళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు ఈ మిథున రాశిలోకి వస్తాయి. వీరికి విదేశీ వ్యవహారాలకి సంబంధించిన విషయాలలో, వృత్తి విషయంలో వీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, విదేశీ ధనాన్ని అంటే విదేశాల నుంచి ఎవరైనా మిత్రులు కానీ లేకపోతే సంతానం కానీ దూర ప్రదేశాల నుంచి ఇష్టపడిన వ్యక్తులు కానీ వీరికి ఏదైనా బహుమాన రూపంలో ధనాన్ని పంపడము, లేకపోతే విదేశీ అవకాశాలు వృత్తిపరమైన విషయాలలో వీరికి రావడం అనేది, అది వీరికి ఒక రకమైన ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా విదేశాల్లో గనక ఏదైనా వృత్తికి సంబంధించి వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే దానికి సంబంధించి ఈ రోజున కొంత కీలకమైన చర్చలు జరిగే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశికి సంబంధించి మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాలలో ఉండే ఆధ్యాత్మిక వ్యక్తులతో చక్కటి సంభాషణలు, అలాగే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడం, అంటే ఎక్కువ దాని గురించి చింతన, వారిని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, అలాగే ఎక్కువ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండే వారికి కూడా చక్కటి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం,
నూతన ప్రదేశాల్లో పోస్ట్ డాక్టరల్ చదువులు లాంటివి కానీ, లేకపోతే మంచి ఉన్నత విద్యలో మీకు గనుక మీకు సంబంధించి మంచి విధానాల్లో మీకు గుర్తింపు, గౌరవం, సామాజిక సేవ, తండ్రి యొక్క ఆశీస్సులు, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖా పుబ్బ ఉత్తర ఈ యొక్క సింహరాశిలోకి వచ్చేవి. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన పనులు ఆకస్మికమైన వాయిదా పడడానికి అవకాశాలు లాంటివి, లేకపోతే ముఖ్యమైన పనులలో ఇతరుల జోక్యం, ప్రయాణాలు, ముఖ్య విషయాలలో కొంత ఆందోళన, అంటే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆటంకాలు, దానివల్ల కొంత చికాకులు లాంటివి ఎదురవడం, అనవసరమైన ఖర్చులు, ఒకదానికని ఏర్పరచుకున్న ధనం ఇంకొక దానికి ఖర్చు అయిపోయే పరిస్థితులు లాంటివి ఏర్పడడం, మొదలైన వాటి వల్ల కొంత చికాకులు లాంటివి ఎదుర్కోవడం, అనవసరమైన వ్యక్తుల కొరకు కూడా ఆకస్మికమైన ఖర్చులు పెట్టే పరిస్థితులు రావడం వల్ల వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలో మనం తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున పలుకుబడి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా తెలియని నైరాస్యం, మళ్ళీ మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో తగ్గిపోవడం, చేయలేనేమో అనుకోవడం, ఇలాంటి వాటి నుంచి అధిగమిస్తూ ముందుకు రావాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది చక్కగా ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి విషయం తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో, అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే వారు వచ్చి వారి రాకపోకల వల్ల కానీ కొంత మీరు స్థిర నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత డైలమాలో పడడం అనేది, అంటే వారి యొక్క సలహా సహకారాలు కోరుకోవడం, వారితో మాట్లాడేటప్పుడు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్యం, అలాగే రోగనిరోధక శక్తి, దీంతో పాటుగా ఎక్కడన్నా దూర ప్రదేశాల్లో అధిక శ్రమతో మీరు చేసిన పనులకి, అంటే మీ వృత్తి అభివృద్ధి కొరకు మీరు చేసిన ప్రయత్నాలకి గుర్తింపు, గౌరవం లాంటివి ఏర్పడడం అనేది, అలాగే ఇంతకుముందు మీ దగ్గర ఎవరైనా ఏదైనా ధనాన్ని తీసుకున్నా ఆ రుణాలు ఏదైనా చెల్లించడానికి ఇతరులు చేసే ప్రయత్నాలకి ఈ రోజున మీకు కొంతవరకు అనుకూలతలు అనేవి ఏర్పడడం అనేది మొదలైనవన్నీ కూడా చాలా వరకు ముఖ్యంగా మీ కాన్సన్ట్రేషన్ ఇవాళ మీ ఆరోగ్యం మీద, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ప్రశాంతత విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి విషయంలో మనకి విశాఖ, అలాగే అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలు, అంటే సమయానికి మనసు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, లేకపోతే ఆలోచనలు సరిగ్గా ఆ సమయానికి స్పందించలేకపోవడం వల్ల కానీ, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందుల వల్ల కానీ చాలా విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండడం, ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే మీరు అభిమానించిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఒకటి అనుకొని ఒకటి మాట్లాడడం, సమయానికి మాట్లాడలేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో వీరంత జాగ్రత్త తీసుకుంటూ చురుకుగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ఒకటి ప్రయత్నం చేయాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీలైనంత, అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ వారి కోసం సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ మీరు ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత వైరాగ్య భావనలు, అంటే వృత్తి చేద్దామా వద్దా, లేకపోతే కొత్త వృత్తి కొరకు ప్రయత్నం చేద్దామా అని రకరకాలుగా ఆ వేరియేషన్స్ వల్ల కొంత చికాకులు, పడిన కష్టం ఇంత, దానికి ఇంకా రావాల్సినంత బెనిఫిట్ గుర్తింపు రావటం లేదేంటి అన్న విధానం, అలాగే వృత్తిలో ఇంకా దానికి డెవలప్మెంట్ కొరకు మీరు ఎదురు చూస్తున్న విషయాలలో కొత్త వ్యక్తుల్ని సంప్రదించి ఇంకా మీకు సంబంధించిన శాలరీస్ విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైనా వృద్ధి పొందించే విషయాల్లో కానీ కొంత ఎక్కువ ఈ రోజున ఆలోచనలు చేయడం, దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం,
ఇంకే రకంగా అయితే బెనిఫిట్ అనేది లభిస్తుందనే విషయాల్లో తర్జన భర్జనలు మొదలైన వాటికి కీలకంగా ఉండే రోజుగా ఒకటి భావించవచ్చు. కానీ వాహనాలు నడిపేటప్పుడు మాత్రం వీలైనంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలని నడపాలి. అలాగే అనవసరమైన ఖర్చులు అంటే ముఖ్యంగా ఊహించని ప్రదేశాల్లో ఖర్చుల విషయంలో కూడా కొత్త వ్యక్తులకి మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధంగా నూతన విషయాలు నేర్చుకుంటారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. సంకల్ప బలం బాగుంటుంది. చెప్పిన సమయంలో అనుకున్న పనిని చేసి మీ యొక్క వృత్తిలో మీ పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు. అంటే అనుకున్న సమయం కంటే ముందే పనులు నిర్వర్తించడం, ఇతరులతో మాట రాకుండా జాగ్రత్త పడడం, ఆ విషయంలో మిత్రుల సహకారం మొదలైన వాటితో పనులన్నీ కూడా సమయానికి చేయడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, మూడో పాదం. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మాటల వల్ల ఇతరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని విషయాలు కొంత వాయిదా పడడం, రావాల్సిన డబ్బులు కూడా సమయానికి రాకుండా అది అలా వాయిదా పడడం వల్ల కొంత చికాకుగా ఉంటుంది. వృత్తిపరమైన విషయంలో ఆదాయ అభివృద్ధి కొరకు అంటే మీరు చేస్తున్న దాంట్లో జాబ్లో శాలరీ ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు, దానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత తర్జన భర్జనలు, ఆ విషయంలో మాట్లాడడం పై అధికారులతో మొదలైన ఘర్షణాత్మకమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. దైవబలం అనుకూలిస్తుంది. మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు సమయానుకూలంగా ఆ సమయానికి చేసేసి అనుకున్న సమయం కంటే ముందే నిర్వర్తించగలుగుతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఉత్సాహంగా, చురుగ్గా కొత్త విషయాల్లో పాల్గొంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇష్టపడిన వ్యక్తులతో ఈ రోజుని చక్కగా గడుపుతారు. అందరితో కూడా ఈ రోజున ఉల్లాసంగా ఉండడం, ఆశించిన ఫలితాలు సాధించడం, నాయకత్వ లక్షణాలు పెరగడం, అలాగే వ్యక్తులతో ద్వారా బహుమానాలు అందుకోవడం, తిరిగి బహుమానాలు ఇవ్వడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? సాధారణంగా మనం ప్రతిరోజు చెప్పుకున్నట్టే ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థిస్తూ దాని ప్రకారమే ముందుకు వెళ్ళే విధానం ఒకటి. అలాగే ఇంకొక విధానంలో అవకాశము, సమయము రెండు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా చేసుకోగలిగినా లేకపోతే విన్నా కూడా ఈ రోజున ముఖ్యంగా వీలైనంత వరకు లక్ష్మీనారాయణులకు సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, దానికి సంబంధించిన శ్లోకాలు కానీ మీరు చేసుకోవడం లేకపోతే చేయగలగడం, లక్ష్మీనారాయణకి సంబంధించిన పూజా విధానాన్ని పాటించగలిగితే అది చేసుకున్నా మంచిదే. లేకపోతే ఏదైనా దేవాలయ సందర్శనకు కూడా వీలైనంత వరకు బాలాజీ మందిరాలు అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కానీ, అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ చేయడం వల్ల ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే ఎదుగుదలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు ఆటంకపరుస్తూ వస్తున్న పనులు, ఆగుతూ వస్తున్న పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి మనం ఇందులో చెప్పుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా కనీసం ఇవి చేసుకోలేకపోయినా గోవిందనామాలు వింటున్నా కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా విష్ణు సహస్రనామాలు విన్నా, గోవిందనామాలు విన్నా అది కూడా చాలా చక్కటి అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేసినా మంచిది. కాబట్టి అవకాశం ఉంటే అలా చేయండి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడం సులభంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులందరికీ కూడా విద్యకి సంబంధించిన విషయాలలో చాలా బిజీగా ఉంటున్నారు. దాంతోపాటుగా విద్యకి సంబంధించి చదవడం మాత్రమే కాకుండా ఈ సమయంలో వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ సమయం. అంటే ధైర్యాన్ని కోల్పోకుండా నమ్మకంతో వాళ్ళకి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి చదవడం వేరు, చదివింది చక్కగా ప్రజెంట్ చేయడం వేరు. ఈ రెండు కూడా చాలా వేరు. పిల్లలందరూ చదువుతారు ఖచ్చితంగా, చదవరని కాదు. కానీ రాత నైపుణ్యాలను పెంచుకోవాలి. చదివింది 1-4 సార్లు మననం చేసుకోవాలి. మననం చేసుకుంది రాయగలగాలి. దస్తూరి బాగుండాలి. ఇవన్నీ
ప్రాక్టీస్ అనేది స్కూల్లో చేయిస్తూ ఉంటారు, కాలేజీల్లోనూ అన్ని వాళ్ళ పరంగా వాళ్ళు చూసుకుంటూ పెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కేవలం విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో కానీ, వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న విధానంలో కానీ స్కూల్లో కాలేజీలో ఉపాధ్యాయులతో పాటుగా ఉపాధ్యాయుల కన్నా కూడా ఎక్కువ వాళ్ళు సమయాన్ని గడిపేది కూడా ఇంట్లో కూడా కనుక తల్లిదండ్రులకు కూడా చాలా ఎక్కువ దీంట్లో పాత్ర అనేది ఉంటుంది. అంటే రోల్ ఆఫ్ పేరెంట్స్, ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అన్నది ఒకటే కాకుండా తల్లిదండ్రుల యొక్క ప్రధాన పాత్ర విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకి ముఖ్యంగా పరీక్షా కాలంలో వాళ్ళతో పాటు సమానంగా టెన్షన్ పడేది కూడా తల్లిదండ్రులే. ప్రతిరోజు పరీక్షల కంటే ముందు వీళ్ళ యొక్క ప్రణాళికలు మార్చుకుంటూ వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు ముందుకెడుతున్నప్పుడు కొన్ని తల్లిదండ్రులు అవాయిడ్ చేయవలసినవి, కొన్ని చేయవలసినవి ఎలా చేసుకుంటూ వెళ్తే పిల్లలకి వాళ్ళకి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, ధైర్యం అనేది ఏర్పడుతుంది అన్న విషయంలో ఎవరి పాత్రల్లో వాళ్ళు ఏమేం చేయాలన్న విషయాలు కొన్ని వాళ్ళ కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల మీద వాళ్ళకి చాలా విశ్వాసం, నమ్మకం అనేది ఉండాలి కూడా. అలాగే పిల్లల క్యాలిబర్ తల్లిదండ్రులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అంటే వాళ్ళకి తెలుసు. కొందరు పిల్లలు సహజంగానే ఏం చేస్తారంటే వాళ్ళు చాలా బాగా చదవగలరు, కానీ ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి, నెగ్లిజెన్స్ అనేది ఒకటి, తర్వాత పోన్లే తర్వాత చేద్దాంలే అని చెప్పి వాయిదా వేసే పద్ధతి ఒకటి పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది. సరే ఇవాళ కాదులేమ్మా రేపు చదువుతానులే, సరే ఇది నాకు ఆల్రెడీ వచ్చిందేనమ్మా నేను రాసేయగలను అనుకుంటారు. పరీక్ష దాకా వెళ్ళిన తర్వాత సరిగ్గా వాళ్ళు అక్కడ ప్రజెంటేషన్ చేయలేరు. వచ్చామంటారు నేను అన్నీ కరెక్ట్గా రాశాను, 100కి 100 వస్తాయి అనుకుంటారు, కానీ వచ్చిన తర్వాత మార్కుల్లో అది తేడాలు రావడం అనేది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. దానికి గల కారణాలు వీలైనంతవరకు దాన్ని ఎలా అధిగమించడాన్ని మనం చేసే ప్రయత్నాలు అనేవి కూడా కొన్ని చూసుకున్నట్లయితే సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల విషయంలో వాళ్ళకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ముఖ్యంగా, అంటే సంవత్సరం అంతా ఒక వేరు, ముఖ్యంగా ఇంక ఎగ్జామ్ దగ్గర పడుతుందనగా చాలా ఎక్కువ టూ మచ్గా అడ్వైజులు ఇచ్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. అంటే ఇలా కాదు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇది కాదు కదా, నువ్వు ఇలా ఈ యొక్క ఎగ్జామ్కి ఈ ప్రశ్న వస్తే నువ్వు ఇలా రాయాలి అన్న విషయంలో అవసరం ఉన్నదానికంటే కూడా వాళ్ళ యాంగ్జైటీతో తల్లిదండ్రులు కొంచెం ఎక్కువ సలహాలు ఇవ్వడం వల్ల కూడా పిల్లలకు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి టూ మచ్గా అడ్వైజ్ ఇచ్చే విషయంలో కొంత ఆగి జాగ్రత్తగా ఆలోచించి ఫస్ట్ వాళ్ళకి ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతున్న విధానంలో యాజ్ ఎ పేరెంట్స్గా చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అడ్వైజుల విషయంలో ఇది ఉండదు. తర్వాత ఇంకొక విధానంలో ఏం చేస్తారంటే ఆ విషయాన్ని అవాయిడ్ చేయాలి. ఇక రెండోది ఏంటంటే పిల్లల్ని మామూలుగా అంటే వాళ్ళకు ఉండే విధానంలో ఎక్కువగా కంపేర్ చేసిన, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే కంపారిజన్లో మామూలుగానే అవతల వాడు రాత బాగుందిరా, నువ్వు కూడా కొంచెం అందంగా రాస్తే బాగుంటుంది కదా, లేకపోతే వాడు చాలా చక్కగా ఇదేంటి బాగా మార్కులు వచ్చాయి, నువ్వు అంతకంటే తెలివైన వాడు కదా, నువ్వెందుకు రాయలేవు, ఇలా ఏదన్నా పోలికా విధానంగా చెప్పినా కూడా పిల్లలకి డిస్కరేజ్మెంట్, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు కంపారిజన్ను లేకపోతే వాళ్ళని డిస్కరేజ్గా మాట్లాడే కన్నా మంచి ఫీడ్బ్యాక్, అంటే మంచి ఎంకరేజ్మెంట్ అనే ఫీడ్బ్యాక్లా నేను లేదు నువ్వు చాలా బాగా రాస్తావు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చక్కగా బ్రెయిన్ పెట్టా ఉంటే మంచిగా అన్నట్టుగా కొంచెం ఎంకరేజ్మెంట్గా ధైర్యం చెప్పినట్టుగా చేసుకునే విధంగా ఉండడం. అలాగే వీటికంటే కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ వ్యక్తికి కావాల్సింది ఆహారం, తర్వాత విశ్రాంతి. విద్యార్థులందరూ ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ రాగానే పూర్తి స్థాయిలో తిండిని అవాయిడ్ చేసేస్తారు, సరిగ్గా తినరు. ఏది అందుబాటులో ఉంటే తినేయడమో, లేకపోతే జంక్ ఫుడ్ లాంటిదో, లేకపోతే అదే పనిగా టీ కాఫీలు వాటి మీద ఉండడమో, లేకపోతే అసలు పూర్తిగా నేను ఇప్పుడు తిన్నాను ఎగ్జామ్ అయిన తర్వాత తింటా. సమయానికి వాళ్ళు తింటున్నారా లేదా, సమయానికి విశ్రాంతి తీసుకుంటున్నారా లేదా, దృష్టి దాని మీద ఉందా లేదా అన్న విషయాల్లో. అలాగే కొంతమంది చాలా ఓవర్ యాంగ్జైటీ అయిపోతూ ఉంటారు పిల్లలు, దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే నర్వస్నెస్ వచ్చేస్తుంది. అలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళలోంచి అవుట్కమ్, అంటే దేనికి భయపడుతున్నావు, దేనికి బాధపడుతున్నావు అని ఒక గైడెన్స్ లాగా ధైర్యం చెప్తూ తల్లిదండ్రులు ఏం లేదు నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయగలవు, నీకు వచ్చిన అన్నాన్ని అన్నట్టుగా ప్యాంపరింగ్, అంటే జాగ్రత్తగా మాట్లాడుతూ వాళ్ళకి ఎక్కువ సమయాన్ని ఉన్నట్టుగా చేయడం అనేది వల్ల కూడా వాళ్ళకి ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అదొకటి చేయడం అనేది కూడా తల్లిదండ్రులు వీళ్ళ ఆహారం విషయంలో, నిద్ర విషయంలో, రెస్ట్ విషయంలో, ఎంకరేజ్మెంట్ విషయంలో, అలాగే దాంతోపాటుగా కంపారిజన్ విషయంలో, తర్వాత అడ్వైజులు ఇచ్చే విషయంలో, ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటివి కాకుండా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటే
అవతల వ్యక్తి క్యాలిబర్ బట్టి వాళ్ళు చేయగలరు తప్ప మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి వీలైనంతవరకు కొన్నిసార్లు ఎంకరేజ్మెంట్తో కూడా కొంత ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ బట్టి కూడా పెంచవచ్చు, అది వేరే సంగతి. కానీ దానివల్ల కూడా వీళ్ళకి ఒక భయం అనేది ఏర్పడిపోతుంది పిల్లలకి. అమ్మో వాళ్ళు అనుకున్న స్థాయిలో నేను ప్రజెంటేషన్ చేయగలనా లేదా, అమ్మో అలా అన్నారు నాకు ఇంట్లో, నేను కనుక అలా చేయలేం. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే పేరెంట్కి స్టూడెంట్కి ఉండే బాండ్, అంటే తల్లిదండ్రులతో పిల్లలకి ఈ విషయాల్లో ఎప్పుడైతే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లాడిని ఎంకరేజ్ చేస్తూ సమయానికి ఫుడ్ విషయంలో అన్ని విషయాల్లో ధైర్యం చెప్తూ ముందుకు వెళ్ళడం బట్టి పిల్లవాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ధైర్యంగా వాడు చెప్పాల్సింది చెప్తాడు, చక్కగా రాయగలుగుతాడు, నైపుణ్యాలు పెరుగుతాయి. తర్వాత చక్కటి విధానంలో తను ఆల్రౌండ్ డెవలప్మెంట్ మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా ఏర్పడతాయి. చాలా ధైర్యంగా చక్కటి ఫలితాలు తెచ్చుకోవడానికి తల్లిదండ్రులతో మంచి బాండ్ అనేది పిల్లవాడికి ఫస్ట్ ఇంట్లోనే కదా ఆ రకంగా ఏర్పడాలి. అలాగే వాడికి చక్కటి అట్మాస్ఫియర్ని కూడా క్రియేట్ చేయాలి. ఇలాంటి వాతావరణంలో చెబితే బాగుంటుంది. వాడికి కొంచెం మెడిటేషన్ లాంటిది, వాడికి కామ్నెస్ అనేది కుటుంబంలో ఏర్పరచడం అనేది, వాడి ముందు గట్టిగా మాట్లాడుకోకుండా వీళ్ళంతవరకు చక్కటి మంచి మంద్రమైన సంగీతం స్మాల్గా పెట్టడం, అలాగే ఓం లాంటివి, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది టెన్షన్లెస్గా ఉండి రిలాక్స్డ్గా ఉండి సరైన ఫుడ్ తిని బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయగలిగి ఓకే నేను చదవగలనని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాడికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో మంచి బాండ్ పిల్లవాడితో ఏర్పరచుకొని వాడు ఎక్కడ భయపడుతున్నాడు, ఏ విషయంలో వాడు టెన్షన్ పడుతున్నాడు, బాగా ఎమోషనల్గా ఉంటాడు ఈ టైంలో, అంటే ఇరిటేట్ అయిపోవడం, సరిగ్గా ఇది ఏదో బాధ కంగారు మనసులో పెట్టుకుని ఇలా ప్రవర్తి చేస్తూ ఉంటాడు. కాబట్టి భయాన్ అనే దాన్ని ఓవర్కమ్ చేయించే విధంగా ఉంటూ వీలైనంత వరకు ఉన్నట్లయితే తల్లిదండ్రులతో బాండ్ బాగుంటుంది, ఎగ్జామ్ బాగా రాస్తాడు, అన్ని విధాలుగా కూడా ఈ రకమైన దానివల్ల పిల్లలతో మంచి అనుబంధం అనేది ఏర్పడి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.